సో సర్వర్‌తో కనెక్ట్ అయిన తర్వాత, ఈరోజు మనం ఏంటంటే సెలెక్ట్ ఫ్రమ్ అనే దాని గురించి నేర్చుకుందాం. యూజువల్‌గా మనం డేటాని రిట్రీవ్ చేసుకునేటప్పుడు సెలెక్ట్ స్టేట్‌మెంట్‌ని యూజ్ చేస్తాం. సెలెక్ట్ స్టేట్‌మెంట్‌లో అలాగే డేటాని రిట్రీవ్ చేసుకునే భాగంలో మనం సార్టింగ్ చేయాల్సొస్తుంది, గ్రూపింగ్ చేయాల్సొస్తుంది. అండ్ రిట్రీవింగ్ చేసుకునే దానిలో కొన్ని కండిషన్స్ యూజ్ చేసుకుంటాం. సో, ఈ ప్రాసెస్ అంతా కూడా నెక్స్ట్ ఆన్ గోయింగ్ క్లాసెస్‌లో చెప్తాను. అండ్ ఈరోజు క్లాస్‌లో వచ్చేసి సెలెక్ట్ ఫ్రమ్ అనేటువంటి స్టేట్‌మెంట్ గురించి మాట్లాడుకుందాం. సో, సెలెక్ట్ టేబుల్ మొత్తాన్ని డేటాని ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు? ఒక కాలమ్‌ని ఎలా సింగిల్ కాలమ్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు? మల్టిపుల్ కాలమ్స్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు? అండ్ క్వెరీ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? వీటన్నిట్లి గురించి కూడా ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. రైట్? సో, దానికోసం ముందుగా మనం డేటాబేస్‌ని సెలెక్ట్ చేసుకుందాం. సో, యూజ్ టెస్ట్ డేటాబేస్‌ని నేను సెలెక్ట్ చేశాను, రన్ చేశాను. నాకు పర్ఫెక్ట్‌గా రన్ అయింది. రైట్? ఇప్పుడు సెలెక్ట్ టేబుల్ మొత్తాన్ని కూడా మనం డేటాని రిట్రీవ్ చేసుకోవాలంటే ఎలా? టేబుల్ మొత్తం డేటా కావాలి నాకు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఎంప్లాయీస్. సింటాక్స్ చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ సెమికోలన్. ఇది సింటాక్స్. ఈ ఎంప్లాయీస్ వచ్చేసి టేబుల్ నేమ్ కాబట్టి టేబుల్ నేమ్. ఇప్పుడు ఈ స్టార్ ఏమవుతుందంటే మనకి అన్ని కాలమ్స్ ని డిస్ప్లే చేస్తుందన్నమాట స్టార్ యూజ్ చేస్తే. ఓకే, రన్ చేసి చూద్దాం చూడండి. See, మనకి డేటా అంతా కూడా కాలమ్స్, ప్రతి కాలమ్స్ కూడా నాకు ఇచ్చింది. రైట్? ఇందుట్లో నేను సింగిల్ కాలమ్ మాత్రమే నేను తీసుకోవాలనుకుంటున్నా. రైట్? నేను ఫస్ట్ నేమ్ తీసుకుందాం అనుకుంటున్నా. సో, అప్పుడు ఏం చేయాలి అంటే సెలెక్ట్ ఏదైతే ఫస్ట్ నేమ్. రైట్? సెలెక్ట్ ఫస్ట్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఇప్పుడు ఈ క్వెరీని నేను రన్ చేసి చూస్తున్నా. చూడండి, నాకు డేటా మొత్తంలోంచి నేను సింగిల్ కాలమ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో, నాకు సింగిల్ కాలమ్ మొత్తం ప్రింట్ అయింది. రైట్? ఇప్పుడు సింగిల్ కాలమ్ కాకుండా మల్టిపుల్ కాలమ్స్ 2 ఆర్ 3. సో, మల్టిపుల్ కాలమ్స్‌ని మనం ఎలా రిట్రీవ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో, సింపుల్‌గా ఏం లేదు, కామా సెపరేట్‌గా పెట్టుకోవాలి. అంటే కాలమ్ నేమ్‌కి మధ్య కామా సెపరేట్ ఉండాలి. ఓకే. సో, ఇప్పుడు ఇంతకు ముందు మనకి ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ రన్ చేసి చూస్తే ఫస్ట్ నేమ్ ఇచ్చింది అండ్ లాస్ట్ నేమ్ ఇచ్చింది. యాక్చువల్‌గా మన డేటాలో ఎలా ఉంది? లాస్ట్ నేమ్ అండ్ ఫస్ట్ నేమ్ ఉంది. రైట్? మీరు ఇందాకడ చూసినట్లయితే. బట్ ఇప్పుడు నేను ఇచ్చిన ఆర్డర్ ఏంటి? ఫస్ట్ నేమ్ ఇవ్వమంటున్నాను. తర్వాత లాస్ట్ నేమ్ ఇవ్వమన్నాను. సో, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్‌ని నాకు డేటా రిట్రీవ్ చేసి ఇచ్చింది. రైట్? ఇది మల్టిపుల్ కాలమ్స్. మీకు ఇంకా కావాలనుకున్నట్లయితే ఇంకా కామా సెపరేట్ చేసుకొని మనం ఎన్ని కాలమ్స్ అయితే కావాలో అన్ని కాలమ్స్ నేమ్స్‌ని కూడా మనం ఎంటర్ చేస్తే దానికి తగ్గట్టుగా మనకి డేటా అనేది ఇస్తుందన్నమాట. ఇప్పుడు సింగిల్ కాలమ్ అయిపోయింది. మల్టిపుల్ కాలమ్ అయిపోయింది. అండ్ టేబుల్ మొత్తాన్ని కూడా నాకు డిస్‌ప్లే చేసి ఇవ్వడం నేను చూపించాను. ఇప్పుడు ఈ క్వెరీ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఒకసారి ఇంటర్నల్‌గా చూద్దాం. ఇప్పుడు మనం ఎలా రాసాం? సెలెక్ట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీస్. యూజువల్‌గా ఏది ఫస్ట్ వచ్చింది? సెలెక్ట్ ఫస్ట్ వచ్చింది. అండ్ దెన్ ఫ్రమ్ వచ్చింది. రైట్? బట్ ఏమవుతుందంటే మనకి ఇంటర్నల్‌గా ఫస్ట్ ఫ్రమ్ క్లాజ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ ఫ్రమ్ క్లాజ్ ఎగ్జిక్యూట్ అవ్వడం అంటే ఏంటి? ఇప్పుడు ఫ్రమ్ ఎంప్లాయీస్ ఉంది. అప్పుడు ఏం చేస్తుందంటే ఎంప్లాయీస్ యొక్క డేటా మొత్తాన్ని ఫస్ట్ పిక్ చేసి పెట్టుకుంటుంది. చేసి పెట్టుకున్న తర్వాత అప్పుడు నెక్స్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? సెలెక్ట్ క్లాజ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ సెలెక్ట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని ఇచ్చాం కదా! ఇది ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. అంటే ఎంప్లాయీస్ టేబుల్స్‌లో మనకి మల్టిపుల్ కాలమ్స్ ఉంటే దానిలో మనం ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్‌ని మాత్రమే కావాలని అడిగాం. సో, వాటిల్ని మనం దాన్నేం చేస్తుంది? సార్ట్ చేసేసేసి మనకు కావాల్సిన ఈ 2 కాలమ్స్‌ని మాత్రమే అవుట్‌పుట్‌గా లైక్ డిస్‌ప్లే చేస్తుంది. ఈ డేటా మొత్తాన్ని తీసుకొని దానిలో 2 అది ఐ మీన్ రిక్వైర్డ్ కాలమ్స్ ఏదైతే ఉంటాయో, ఆ కాలమ్స్‌ని మాత్రమే మనకి డిస్‌ప్లే చేసే దాన్నేమంటామంటే రిజల్ట్ సెట్ అంటాం. ఓకే. రిజల్ట్ సెట్ అంటాం.
ఓకే. సో ఈ విధంగా మనం డేటా సెలెక్ట్ ఫ్రమ్ అనేటువంటి స్టేట్మెంట్ తో సింగిల్ కాలమ్ చేసుకోవచ్చు, మల్టిపుల్ కాలమ్స్ చేసుకోవచ్చు. అలాగే టేబుల్ మొత్తాన్ని కూడా మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. అలాగే ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఇప్పుడు చూసుకుందాం. నెక్స్ట్ మనం డేటాని సార్టింగ్ అండ్ నెక్స్ట్ క్లాస్‌లో గ్రూపింగ్ ఇలా ఒక్కొక్క కాన్సెప్ట్‌ని మనం రిట్రీవ్ చేసుకునేటప్పుడు డేటాని ఎన్ని కైండ్ ఆఫ్‌లో మనం రిట్రీవ్ చేసుకోవచ్చు అనే దాని గురించి నిదానంగా మనం తెలుసుకుందాం. ఓకే.